తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తీవ్ర గందరగోళం నెలకొంది. నీటిపారుదల రంగంపై శ్వేతపత్రాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దీనిపై సభలో చర్చ జరిగింది. మరొక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ మంచి ఆరోగ్యంతో సంపూర్ణ జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. ప్రతిపక్ష నేతగా సభను సజావుగా నడపడానికి ఆయనకు పూర్తి స్థాయిలో శక్తిని కల్పించాలని కోరుతున్నారని చెప్పారు. తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తిగా 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవంతో ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలకు ఆయన వచ్చి వివిధ అంశాలపై సలహాలు ఇవ్వాలని కోరారు. 30 సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాలలో, దేశ రాజకీయాలలో తన పాత్రను పోషించిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈరోజు జన్మదినము. వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో వారు పాత్ర పోషించి ఈ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఈ సభను సజావుగా నడపడానికి, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి వారికి పూర్తి స్థాయిలో దేవుడు శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అధ్యక్ష. తన్నీర్ హరీష్ రావు గారు. స్పీకర్ సార్, ఇప్పుడు రెండు విషయాలు